కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాల్లో కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. ఈ వచ్చిన భాగం చదివితే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఆయన ప్రేమ, దయ, కృప అనేటువంటిది అంత స్థిరంగా ఉంటాయి అనేటువంటిది నీకు అర్థమైపోతుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచ్చిన భాగాలు నీకేం తెలియచేయాలి అని అంటే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క క్షమాపణని నీవు గుర్తించాలి అనేటువంటిది ఈ యొక్క వచ్చిన భాగం అనేటువంటిది తెలియచేస్తూ ఉన్నది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ, తప్పులు చేసినప్పటికీ, అపరాధములు చేసినప్పటికీ, దోషములు చేసినప్పటికీ కూడా నీ యొక్క అపరాధములను, తప్పులను ఏం చేస్తూ ఉన్నట్టే పడమటికిని తూర్పుకిని ఎంతైతే దూరం ఉన్నదో అంత దూరాన్ని ఆయన కలిగించి మిమ్మల్ని పూర్తిగా క్షమించగలడనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన యొక్క కృప అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఎల్లప్పుడూ కూడా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది. నీ మనసు వలె అస్థిరమైనటువంటి లక్షణాలు దేవునిలో ఉండవు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. దేవుని ప్రేమ అనేటువంటిది మన పక్షాన అపారముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉండి నిజాయితీతో, పరిశుద్ధతతో నీ యొక్క జీవనాన్ని క్రొత్తగా ప్రారంభించి నీ యొక్క ప్రయాణాన్ని నీవు ముందుకు కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు.